అన్నట్టుగా అలాగే స్టార్ట్ చేస్తాడు. అండ్ ఐశ్వర్య రాజేష్ అండ్ వెంకటేష్ పేరు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ పేరు నాకు చాలా బాగా నచ్చింది. అంటే వెంకటేష్ కూడా చాలా ఎంగగా కనిపిస్తాడు ఇందులో. ఒక 60,000 62,000 అన్నట్టుగా కనిపిస్తాడు. చాలా ఎంగగా కనిపిస్తాడు. చాలా ఎంగగా కనిపిస్తాడు. వాళ్ళ పేరు చాలా బాగుంటుంది. ఇప్పుడు కించి కామెడీగా సాగుతుంది. గోదావరి గట్టు మీద సాంగ్ కూడా చాలా బాగుంటుంది. మ్యూజికల్ యునానిమస్ హిట్ అది. అండ్ ఎప్పుడైతే మీనాక్షి చౌదరి ఎంట్రీ ఇస్తుందో అప్పటి నుంచి ఇట్లా కేయాస్ అని మొదలవుతుంది. వెంకటేష్ అలిగిపోతూ ఉంటాడు ఇద్దరు బామల మధ్య అన్నట్టుగా. ఆ వెంకటేష్ అలిగిపోవడం వల్ల చాలా కామెడీ. అక్కడ క్రింజ్ పెట్టలేదు, అక్కడ చాలా నీట్గా పెట్టాడు. అండ్ అక్కడ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికే మనకి ఇంకా కామెడీ ఎక్కువ క్యారెక్టర్స్ రావడం వల్ల చాలా అంటే చాలా కామెడీగా వస్తుంది మనకి. ఆ పోలీస్ క్యారెక్టర్ కావచ్చు, సాయి కుమార్ క్యారెక్టర్ కావచ్చు, మన శ్రీనివాస్ క్యారెక్టర్ కావచ్చు, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కామెడీ చాలా బాగా జనరేట్ చేసుకున్నారు అక్కడ. అండ్ క్లైమాక్స్ వచ్చేప్పటికైతే ఒక సాంగ్ అన్నెసరీ అనిపించింది. అండ్ వెంకటేష్ మెయిన్ హీరో కాదు, నెక్స్ట్ హీరో ఇంకోటి అని చెప్పాలి అంటే బుడ్డోడు ఉంటాడు సినిమాలో. వాడు చేసే రచ్చ గోదావరి వేస్తాడు చేసే రచ్చ మాత్రం పీక్స్ అన్న సినిమాలో. దానికోసం మళ్ళీ చూసినది అప్పుడే అనిపిస్తుంది. నేను ఓవరాల్గా సినిమా వచ్చేసి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కంప్లీట్ సంక్రాంతి బొమ్మ. ఓవరాల్గా సంక్రాంతి కూడా 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతి వస్తే నాకు 2 సినిమాలు అయితే నాకు బాగా నచ్చాయి. డాకు మహారాజే, సంక్రాంతికి వస్తున్నాం. రెండిట్లో ఏది బాగుంది అంటే నాకు మాత్రం డాకు మహారాజే పై చేయనట్టు అనిపించింది. ఇది కూడా బాగుంది, సంక్రాంతి వస్తుంది బాగాలని చెప్పండి. బట్ కంపేర్ చేసుకుంటే డాకు మహారాజే ఎక్కువ పై చేయాలని ఏంటి టార్గెట్ ఏంటి ఫ్యామిలీ ఆడియన్స్. సో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీసాడు. అండ్ అనిల్ రావుపూడి క్రింజ్ కామెడీ లేకపోతే అనిల్ రావుపూడి సినిమా ఉంటుంది. సో క్రింజ్ కామెడీతోనే స్టార్ట్ అవుతుంది మనకి అనిల్ రావుపూడి కామెడీ కూడా. అండ్ వెంకటేష్ అండ్ ఐశ్వర్య రాజేష్ పేరు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొద్దిగా ఉంటుందన్న క్రింజ్ కామెడీ కొద్దిగా ఉంటుంది అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ చూసుకున్నాక ఫస్ట్ హాఫ్ మనకి క్రింజ్ కామెడీ ఉంటుంది. అండ్ పెళ్ళై పిల్లలు ఉన్న భార్య భర్త ఉంటారు, వాళ్ళకి నచ్చేసి సినిమా. వాళ్ళ కొద్దిగా జీవిస్తారు, వాళ్ళ రియలిస్టిక్గా తీసుకుంటారు అన్నమాట సినిమాని. సో వాళ్ళు జీవిస్తారు, వాళ్ళకి నచ్చుతుంది సినిమా. అండ్ మనకి ఇంటర్వెల్ తర్వాత మనకి సినిమా అనేది ఎక్కువ క్యారెక్టర్స్ రావడం వల్ల అక్కడ కామెడీ చాలా బాగా జనరేట్ అవుతుంది. ఒక కేయాస్ మొదలు గందరగోళం జరగడం కానీ అలాగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అక్కడ కామెడీ కూడా. అండ్ మ్యూజిక్ కూడా చాలా ప్లస్ పాయింట్ మూవీకి. అండ్ వెంకటేష్ మాత్రం చాలా ఇంకా కనిపిస్తాడు. అండ్ మీనాక్షి చౌదరి ఎంట్రీ అయ్యాక ఇద్దరి మధ్యలో వెంకటేష్ అడిగిపోవడం కానీ, అండ్ మొగాలకి వెంకటేష్ సూత్రాలు చెప్తున్నట్టు డైలాగులు కానీ బాగా వర్కౌట్ అయ్యాయి మూవీలో. సో సంక్రాంతి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయన్న. 3 అయితే ఓకే పర్లేదు అనిపించాయి. 3లో 2 మాత్రం చాలా బాగా నచ్చాయి నాకు. అండ్ నా మాత్రం డాకు 1 సంక్రాంతి వస్తున్నాను అసలు మెగా డిసప్పాయింట్ అయ్యా. చాలా డిసప్పాయింట్ అయ్యా. సో దానివల్ల నేను అది కొద్దిగా యావరేజ్ మూవీ బయట చెప్తాను. డిసప్పాయింట్మెంట్ లేదు, గేమ్ చేంజర్ యావరేజ్ మూవీ. అండ్ డాకు అండ్ ఇదైతే చాలా బాగున్నాయి. అండ్ విన్నర్ అయితే నాకు డాకు పై చేయాలని అనిపించింది.